ఢిల్లీ న్యూస్ అనాలిసిస్. భారత్ పై 50% సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు నరేంద్ర మోడీ. చైనా పర్యటనలో ఉన్న మోడీ అమెరికా టార్గెట్ గా కీలక సమావేశాలు నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో లంచ్ చేశారు. జిన్పింగ్, మోడీ, పుతిన్ ప్రత్యేకంగా ముచ్చటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ట్రంప్ ఆట కట్టించేందుకు ముగ్గురు అగ్రనేతలు ఏకమయ్యారనే చర్చ కొనసాగుతోంది. భారత్, చైనా, రష్యా కలిస్తే ట్రంప్ కు మూడినట్లేనా? అమెరికా విషయంలో మోడీ వ్యూహం ఏంటో ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోడీ దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారనుకోవచ్చు. ఎస్, ఎందుకంటే మీరు కాకుంటే అంటే అమెరికా మీదనే మనం పూర్తిగా డిపెండ్ అయ్యాము అనేదైతే ఉందో, మీరు టారిఫ్ తగ్గిస్తారా లేదంటే మేము మా దారి మేము చూసుకుంటాం, రష్యా, చైనా ఉన్నాయి వాటితో మేము వెళ్తాం అని ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చినట్టయింది. సో దానికి మనం చూసాం, మార్క్ రూబియో స్పందించారు. తర్వాత కొద్దిసేపటి క్రితం ట్రంప్ కూడా మాట్లాడారు. ఆయన ఏమన్నారో నేను చెప్తాను. ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో చెప్పారు. అదేంటంటే, what few people understand is that we do very little business with India, but they do a tremendous amount of business with us. In other words, they sell us massive amounts of goods, their biggest client, but we sell them very little. Until now, a totally one-sided relationship, and it has been for many decades, Trump said on his Truth social platform. The reason is that India has charged us until now such high tariffs, the most of any country, that our business are unable to sell into India. It has been a totally one-sided disaster. Also, India buys most of its oil and military products from Russia, very little from the US. They have now offered to cut their tariffs to nothing, but it's getting late. They should have done so years ago. అని కొద్దిసేపటి క్రితం చేశారు. అండ్ జస్ట్ సమ్ సింపుల్ ఫ్యాక్ట్స్ ఫర్ పీపుల్ టు పాండర్. అంటే ఒకటి, ఇప్పుడు ట్రంప్ దీని మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఎందుకు 50% విధించాల్సి వచ్చిందన్న దాని మీద క్లారిఫికేషన్ ఇస్తూ ఆయన దాన్ని ట్వీట్ చేశారు. సో ఎందుకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది? అమెరికాలో సొంత దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నువ్వు నమ్మదగ్గ పార్ట్నర్ అయిన ఇండియాను ఉన్నావని చెప్పి రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అందరూ కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ వాళ్ళు కూడా, నిక్కీ హేలీ, తులసి గబ్బార్డ్, ఇటువంటి వాళ్ళందరూ కూడా ట్రంప్ చర్యను తప్పుబట్టారు. సో సొంత పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి, డెమోక్రాట్స్ కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా మీరు చైనా, ఇండియా కలిపితే ఇంకేముంది కదా, చైనా, ఇండియా, రష్యా కలిస్తే ఇంకా ప్రపంచంలో ఏముంది? సో అమెరికా సూపర్ పవర్ కి దెబ్బతినే పరిస్థితి రావడంతో కొద్దిసేపటి క్రితం ఆయన ట్రూత్ ప్లాట్ఫామ్ లో ఆయన ట్వీట్ చేశారు. ఎందుకు 50% విధించాల్సి వచ్చిందని చెప్పి, మేము చాలా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, అంటే అమెరికా చాలా తక్కువ ఎక్స్పోర్ట్స్ ఇండియాకి చేస్తుంది. ఎందుకు తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే అక్కడ ఆల్రెడీ రేట్ ఎక్కువ. ఆ రేట్ ఎక్కువ దాన్ని మన దగ్గర ఎవరు కొంటారు? కొనేవాళ్ళు చాలా తక్కువ కదా. సో అందుకని ఇంపోర్ట్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళు ఏం ప్రెషర్ తీసుకొస్తున్నారంటే, వాళ్ళ ఫార్మర్స్ పండించిన పంటలు, డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడికి దిగుమతి చేయమంటున్నారు. అది చేస్తే గనక మన ఫార్మర్స్ కి చాలా నష్టం. ఎగ్జాంపుల్, అక్కడి మిల్క్ ఇక్కడికి మనం తీసుకున్నాం అనుకోండి, మన రైతులు, మన పాడి రైతులు నష్టపోతారు. ఒకటి. రెండోది ఏంటంటే, అక్కడ బఫెల్లోస్ కానీ వాటికి కానీ మన బీఫ్ లాంటిది కూడా తినిపిస్తారు. సో అది ఇక్కడ ఇష్యూ అవుతుంది కదా, అక్కడ పాలు ఇక్కడ వాడడంతో. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నరేంద్ర మోడీ తలొగ్గలేదు ఫార్మర్స్ సంబంధించి కానీ మిగతా సంబంధించిన ఇష్యూస్ లో. ప్లస్ ఇప్పుడు టెస్లా లాంటిది ఇక్కడ తెచ్చి కార్లు పెడితే కనుక మన వాళ్ళకి పోటీ అవుతుంది. అదే మీరు ఇక్కడ తయారు చేయండి టెస్లా కారు, అక్కడ తయారు చేసే వాళ్ళు ఇక్కడ తయారు చేయండి, ఇక్కడ అమ్ముకోండి అని చెప్తున్నారు. జస్ట్ లైక్ యాపిల్ ఐఫోన్ ఎట్లా ఉందో, యాపిల్ ఐఫోన్ ఇక్కడే తయారు చేస్తున్నారు, ఇక్కడే అమ్ముతున్నారు. ఇక్కడే అమ్మడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ట్రంప్ ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితమే, ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు భారతదేశం ఏమంటుందంటే, మేము ఈ టారిఫ్ను తగ్గిస్తాము, జీరో చేస్తాము మా సైడ్ నుంచి అని చెప్పాము, కానీ లేట్ అవుతోంది. సంవత్సరాల తరబడి
ఈ విధంగా ఆలస్యం అవుతుందని చెప్పి ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు అలేఖ్య గారు ఉన్నారు. అలేఖ్య గారు, సో నమస్తే అండి. నమస్తే అలేఖ్య గారు. సో ఇప్పుడు చూశారు కదా, ట్రంప్ కొద్దిసేపటి క్రితం ట్రూత్ ప్లాట్ఫామ్ లో ఆయన అభిప్రాయం వెల్లడించారు. దిస్ ఈజ్ ఆఫ్టర్ రష్యా, చైనా, ఇండియా ముగ్గురి ప్రాక్సిమిటీ, ముగ్గురి క్లోజ్నెస్ మనం చూసాం. నరేంద్ర మోడీ, జిన్పింగ్, పుతిన్ ముగ్గురు కలవగానే ట్రంప్ కు దడ మొదలైనట్టు మనకు కనబడుతోంది. ఎస్, అవునండి, ఈ విజువల్స్ అన్ని చాలా వైరల్ అయ్యేసరికి నెటిజన్స్ తో పాటు ట్రంప్ కూడా చాలా ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తోంది నాకైతే. సో దానివల్లే ఆయన మళ్ళొకసారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది, అంతేనా? అవును, దానికి అదే మీరు చెప్పినట్టుగా ఈ ముగ్గురు కలవటము ఒకటే స్టేజ్ మీద అన్న దాంతో పాటు తన కంట్రీ నుంచే ఈ నెగటివ్ కమెంట్స్ అన్ని వస్తూ ఉండటం వల్ల అలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి వచ్చినట్టుంది. ఓకే ఓకే. సో ఏం చేయబోతుంది అంటారు నీ ఉద్దేశాలు? ఇప్పుడు మనం ముగ్గురం కలవడం వల్ల లాభం ఏంటి? రష్యా అంటే మన రిలయబుల్ పార్ట్నర్, బట్ చైనా నమ్మొచ్చా మనం ఇక్కడ ఇవాళ ఉన్న పరిస్థితి? అంటే అదే ఈ విషయం మీద ఆల్రెడీ రష్యన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇండియాకి చైనాకి ఉన్న బార్డర్ డిస్ప్యూట్స్ అన్నది మనం ఫస్ట్ క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ఈ RIC 2.0 అన్నది చాలా గట్టిగా నిలబడుతుంది అని రష్యన్ ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 1996 లోనే ఒక స్ట్రాటజిక్ డైలాగ్ అయ్యి RIC అన్నది ఫస్ట్ టైం వరల్డ్ లో తెర మీదకి వచ్చింది. ఇంప్లిమెంటేషన్ అన్నది 2006 నుంచి స్టార్ట్ అయినా కూడా ఎప్పుడైతే 2020లో ఈ గాల్వన్ అటాక్ అయిందో అప్పుడు అదంతా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా RIC 2.0 అని ఎక్కువగా వినపడుతోంది. దానికోసం అని చెప్పి మొన్న ఇది SCO లో జరిగిన ఈ మీటింగ్ లో ఈ హ్యాండ్ షేక్స్, వాళ్ళు ముగ్గురు నిమిషం అవుతూ మాట్లాడటం, ఎప్పుడైతే ఈ వీడియోస్ అన్ని వచ్చాయో అందరూ RIC వచ్చేసింది అని అస్యూమ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయనకు ఒక్కసారిగా ఈ విజువల్ చూడగానే, మోడీ, జిన్పింగ్, పుతిన్ చూడగానే వెంటనే రెస్పాండ్ ఆటోమేటిక్ గా అయిపోయారు మళ్ళీ, ఎందుకంటే ఆబ్వియస్లీ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రష్యా, ఇండియా, చైనా కలిపితే 40% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్, 1/3 ఆఫ్ వరల్డ్ GDP. వెస్టర్న్ పవర్ ని ఏదన్నా ఢీ కొట్టాలి అంటే ఈ మూడు కలిస్తే మాత్రము అది ఖచ్చితంగా పాసిబుల్. కాబట్టి అది బిగ్గెస్ట్ థ్రెట్ టు అమెరికా అవుతుంది. అందుకని చెప్పి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆ ట్వీట్ చేయడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఆల్సో, ఏరియా కూడా మీరు చూస్తే కనుక రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద వైశాల్యం కలిగిన దేశం రష్యా, చైనా ఆల్సో, ఇండియా. ఈ మూడు కలిసి అంటే నాకు తెలిసి ఇది కూడా ఒక 1/3 ఏరియా ఉంటుంది ప్రపంచం దానికి సంబంధించి. సో అదొకటి. రెండోది, మన GDP నెంబర్స్ చాలా పెద్ద సమాధానం కదా ట్రంప్ కి. అంతే కదండి, ఆయన అనుకున్నారు ఈ టారిఫ్స్ ఏదో ఇలాంటి చిన్న చిన్నవి చేయటం వల్ల ఇండియాని ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చు అన్నది అనుకొని ఇచ్చేశారు. కానీ ఇండియా మాత్రము ఏ మాత్రం భయపడకుండా ఇమ్మీడియట్ గా జపాన్ తో మీటింగ్స్ పెట్టుకుంది, చైనాతో నెగోషియేషన్ స్టార్ట్ చేసింది. రష్యాతో ఎన్నిసార్లు వార్న్ చేసినా కూడా మా ఎనర్జీ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్, మాకు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ రావటము మాకు చీపర్ ప్రైజెస్ కి ఇస్తున్నారు, మేము అక్కడి నుంచే తెచ్చుకుంటాము, అది మాత్రం ఆపము అని ఖచ్చితంగా క్లియర్ గా చెప్పేసి రష్యాతో ట్రేడ్ ఏ మాత్రం ఆపలేదు. ఇండియా ఎక్కడా తగ్గలేదు. 50% టారిఫ్ వేసినా కూడా US తో వెంటనే కాళ్ళబేరానికి ఇండియా వెళ్ళలేదు. నెక్స్ట్ ఏంటి అన్నది ఆల్టర్నేటివ్స్ చూసుకుంటా ఫైనల్ గా ట్రంప్ తో బైలేటరల్ మీటింగ్ పెట్టుకుంది. ఇలాంటి స్ట్రాటజిక్ స్టెప్స్ అన్ని ఇండియా చేయటం వల్ల ట్రంప్ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఆయన మళ్ళీ ఒకసారి రీట్రేట్ చేస్తూ మేము అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు అక్కడ దేశ ప్రజలకి, ఇండియాతో ట్రేడ్ చేస్తే మళ్ళీ అది మాకు డిసాస్టర్ అవుతుంది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, యాక్చువల్ గా అండి మీరు ఇందాక ఐఫోన్స్ గురించి మాట్లాడారు కదా, ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని అమెరికాలోనే ఉండేవి. తర్వాత ఎప్పుడైతే ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయో, మన దగ్గర ఫ్యాక్టరీస్ రావటం మొదలుపెట్టి ఇక్కడ చీపర్ ప్రొడక్షన్ కాస్ట్ ఉండటం వలన
అప్పుడు యుఎస్ నుంచి ఉన్న ఇండస్ట్రీస్ అన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని ఇండియాకి వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఇలాంటివన్నీ వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో ఆపర్చునిటీ లాగేసుకున్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు ట్రంప్ మరి ఎటు పోని పరిస్థితి ఉంది కదా, ఎట్లా ఆయన ప్రెస్టీజ్కి పోయారు, మనం ఏదో కాళ్ల బేరానికి వస్తాము టారిఫ్స్ విషయంలో అనుకున్నారు. ఇన్ఫాక్ట్ నిన్న మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ కూడా చెప్పారు, మీరు డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచండి, మన దేశంలో తయారైన వస్తువుల్ని కొనండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు రాబోయే ఫెస్టివల్స్ సందర్భంగా. ఎంతో కొంత పనిచేస్తుంది. ఆయన వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ సపోర్ట్ చేసే వాళ్ళు ఒక 35-40% దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తారు కదా. ఉంటారండి, ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడండి ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ లో ఉండి ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే పిఎం అంటే మోడీ మాట్లాడాడు, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి ఒక పర్సన్ మాట్లాడారు అని ఎవరు చూడరు. ఇక్కడ నేషనలిజం ఫీలింగ్ ఎక్కువ వస్తుంది జనాలందరిలో. మనకి యుఎస్ నుంచి ఈ థ్రెట్ వచ్చింది, యుఎస్ మనల్ని థ్రెటన్ చేయడానికి చూస్తోంది, మనల్ని భయపెడుతోంది అని ఎప్పుడైతే ఇది కామనర్స్ అందరికీ అందుతుందో, ఆల్రెడీ ఈ ఎక్స్పోర్ట్స్ లో, చిన్న చిన్న ఎక్స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ టారిఫ్స్ వలన. స్టాక్ మార్కెట్స్ పడిపోయి మనకు తెలుసు, మన కామన్ మ్యాన్ ఇండియాలో ఎంత స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ ట్రంప్ చేస్తున్న ఈ టారిఫ్స్ వలన ఆల్రెడీ ఇండియా మొత్తంలో ఎఫెక్ట్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ఇష్యూ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలాంటి టైంలో ఎప్పుడైతే పిఎం పొజిషన్ లో ఉన్న ఒక మనిషి వచ్చి మన్ కీ బాత్ లాంటి ప్రోగ్రామ్ లో మన గూడ్స్ ని మన లోకల్ మార్కెట్ లో మనం డిమాండ్ పెంచుకోవాలి అని పిలుపునిస్తే అది జనాలందరూ చాలా సీరియస్ గా తీసుకుంటారు. దానికి రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు 30-35% మేబీ సపోర్టర్స్ ఆఫ్ మోడీ చేస్తే, నా ఉద్దేశంలో మాక్సిమం పీపుల్ ఖచ్చితంగా దానికి ఆ మాటని పట్టించుకుంటారు, అదే చేస్తారు. సో మన ఇండియన్ గూడ్స్ కి మనకి ఇండియాలో మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే ఓకే ఓకే. సో అదొకటి. చైనాతో మనం ఎట్లా ఉండాలి? చైనాకు సంబంధించి ఆర్థికంగా బలపడితే పూర్తి స్థాయిలో నమ్మలేము. రష్యా అంటే మనకు రిలయబుల్ పార్ట్నర్, నో డౌట్. బట్ చైనాకు సంబంధించి ఇప్పుడు మనం చాలా ఇంపోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటాం, కానీ చైనా ఎక్కువ బలపడితే అది పాకిస్తాన్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ అప్పుడే PL-15 చైనానే పాకిస్తాన్ కి సప్లై చేసింది, వాటిని ఇండియా మీదకి వదలడానికి ట్రై చేశారు పాకిస్తాన్ వాళ్ళు. ఓకే. సో ఎట్లా మరి దీన్ని? ఇది మాత్రం ఖచ్చితంగా స్మార్ట్ డిప్లొమసీనే అండి. ఇండియా ఎప్పటికైనా చైనాతో ఫైట్ చేయటము అనేది మనకి స్ట్రాటజికల్ గా కరెక్ట్ కాదు. మనకి చైనాతో ఉన్నవి బార్డర్ డిస్ప్యూట్స్, ఇవి అన్ని ఏదో వెనకాల జరిగిన ఒక చిన్న రీజన్ వల్ల ట్రిగర్ అయినవి తప్పిస్తే పాకిస్తాన్ తో ఉన్న లాంటి ఫర్ ఎవర్ ఎనిమిటీ కాదు అది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇదే సందర్భం తీసుకొని ఇప్పుడు మనం యుఎస్ మనను కార్నర్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఇదే సందర్భంగా తీసుకొని అరుణాచల్ ప్రదేశ్, ఇతర బార్డర్ డిస్ప్యూట్ లో, లడాక్ లో దానిలో మళ్ళీ దాన్ని ఆ విధంగా దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తే యథాతథ స్థితి కాకుండా అక్కడి వరకు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే చైనా కూడా ఏమి అంత ఫూలిష్ గా స్టెప్స్ తీసుకోదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి రష్యా సపోర్ట్ కూడా ఉందిగా, మిలిటరీగా సపోర్ట్ ఉంది, టెక్నాలజీ పరంగా సపోర్ట్ ఉంది. కాబట్టి చైనా కూడా అలాంటి పెద్ద స్టెప్స్ ఏమీ వెయ్యదు. వాళ్ళకి కూడా ఎప్పటికైనా ఇండియా లాంటి కంట్రీతో ఎప్పుడైనా మంచి టైస్ ఉండటమే ఇంపార్టెంట్. చైనాకి ఖచ్చితంగా యుఎస్ కి ఫైట్ చెయ్యాలి అంటే ఒక ఇండియా లాంటి కంట్రీతో సపోర్ట్ కావాలి అన్న క్లారిటీ చైనాకి ఉంది. అట్లీస్ట్ ఆ యుఎస్ ని ఏమంటారు, యుఎస్ కి ధీటుగా నిలిచేంత వరకు అయినా ఇండియా సపోర్ట్ ఎక్కడి వరకు తీసుకోవాలో అక్కడి వరకు తీసుకుంటారు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకటి టారిఫ్స్ విషయంలో ఇక మనం మర్చిపోవాల్సిందేనా? 50% టారిఫ్స్ కంటిన్యూ చేస్తారా ట్రంప్? ఇప్పుడు ఈ మీటింగ్స్ అన్ని ఇప్పటి వరకు అండి ఈ ట్రైలేటరల్ హ్యాండ్ షేక్స్ అయితే జరిగాయి, కానీ ఖచ్చితంగా కూర్చొని మీటింగ్స్ అవి ఏం జరగలేదు. ఓకే, అది డిఫరెన్స్. ఇంకొకటి, వీళ్ళు స్పెషల్ గా ఆర్గనైజ్ చేసుకొని కండక్ట్ చేసిన మీటింగ్ కాదు.
ఆ ప్లాట్ఫామ్ అనేది SCO, అదొక గ్లోబల్ ప్లాట్ఫామ్. సైడ్ లైన్స్ లో జరిగింది, షాంఘై కోఆపరేషన్ దానిలో సైడ్ లైన్స్ లో జరిగింది. సైడ్ లైన్స్ లో మాత్రమే జరిగింది. ఇప్పటి వరకు ఖచ్చితంగా జరిగినది బైలేటరల్ మీటింగ్స్ మాత్రమే. రష్యాకి చైనాకి మధ్యలో జరిగాయి, ఇండియాకి రష్యాకి మధ్యలో జరిగాయి. ప్రాపర్ బైలేటరల్ ట్రైలేటరల్ మీటింగ్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఓకే. ఇంకొకటి ఏమవుతుందంటే SCO లాంటి ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేసే మీటింగ్స్ లో ఇవన్నీ చెప్పండి. యా అంటే ఒకటి ఇక్కడ చైనా మామిడి గిరిధర్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. గిరిధర్ గారు, సో ఎట్లా చూస్తారు సార్? ట్రంప్ కొద్దిసేపు క్రితం ట్రూత్ లో ఆయన పోస్ట్ చేశారు, క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఈ మీటింగ్ తర్వాత. చైనాను మనం నమ్మొచ్చా? రష్యా అంటే ఓకే మనకు చిరకాల మిత్రుడు, చైనా నమ్మొచ్చా? చైనాతో వెళ్ళొచ్చా అమెరికాను కాదనుకుని? భరత్జీ నమస్తే, మీకు మన ప్యానలిస్ట్ కి తర్వాత మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. మనకు ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎవరో పర్మనెంట్ మిత్రులు లేరండి, ఎవరో పర్మనెంట్ శత్రువులు లేరండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా మన మిత్రుడు కాదు, రష్యా మన మిత్రుడు కాదు, చైనా మన శత్రువు. మన అవసరాలను బట్టి మనకి ఎవరితో ఎప్పుడు ఎలాంటి ఇచ్చారో అలాంటి ఇచ్చేస్తాం, అంతకు మించి ఇంకేమీ లేదు దీంట్లో. రెండవ విషయం ఏంటంటే, మనకు ఇక్కడ చైనా తోటి కూడా మనం ఆచి తూచి వ్యవహరిస్తున్నాం. మోదీ గారు షీ జిన్పింగ్ ఇద్దరు కలిసినప్పుడు ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్ కూడా మీరు చూసారంటే, మోదీ గారు పదే పదే చాలా స్పష్టంగా చెప్పారు, మన సరిహద్దులు శాంతిగా ఉంటేనే మనం ముందరకు వెళ్ళగలము, చాలా స్పష్టంగా చెప్పారు. ప్లస్ ఈ రోజు SCO డిక్లరేషన్ లో కూడా క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్న పదాలు దాంతో రాయించారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం అంటే తప్పకుండా ఇది వేల్ అన్నది పాకిస్తాన్ వైపే చూపిస్తుంది. పాకిస్తాన్ ఏంటంటే అంతర్గతంగా వాళ్ళు ఏం చెప్పుకోవచ్చు అంటే, క్రాస్ బార్డర్ టెర్రరిజం అన్నది భారతదేశం కూడా మా దేశంలో బలూచిస్తాన్ లో చేస్తున్నారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మా దేశంలో ఖైబర్ పఖ్తూన్ఖాలో పంపిస్తున్నారు, కాబట్టి అందుకని మీరు సంతకం పెట్టామని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళే క్రాస్ బార్డర్ టెర్రరిజం మాక్సిమం చేస్తుంది వాళ్ళు. కానీ దీనిలో కీలకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక నెల క్రితం రాజ్నాథ్ సింగ్ గారు మనకు ఇక్కడ బెయిజింగ్ వెళ్ళినప్పుడు, ఈ సేమ్ SCO మన డిఫెన్స్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు దాంట్లో వాళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ గురించి దాన్ని ప్రస్తావించారు, కానీ దాని గురించి దాంట్లో ప్రస్తావించలేదు. అందుకనే దాన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఆయన సంతకం పెట్టలేదు, జాయింట్ డిక్లరేషన్ రాలేదు. మరి నెల రోజుల్లో ఎందుకు మారింది? ఈ రోజు పాకిస్తాన్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖాలో జరుగుతున్నది ఈ రోజు ప్రస్తావన ఎందుకు రాలేదు? అక్కడ టెర్రరిజం గురించి దాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? పహల్గాం గురించి మాత్రమే ప్రస్తావించారు. పహల్గాం గురించి మాట్లాడారు. రెండవ విషయం, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా చేసిన దాడుల మీద ప్రస్తావించారు, కానీ పాకిస్తాన్ ఇగ్నోర్ చేసింది. మరి చైనా ఎందుకు చేసింది అలా? ఎందుకంటే గనక ఈ రోజు చైనా పాకిస్తాన్ మీద కూడా గుర్రును. పాకిస్తాన్ ఈ రోజు సడన్ గా చూస్తే గనక అమెరికా బోడిలో కూర్చునేటువంటి ప్రయత్నం చేస్తాం. అసీం మునీర్ అక్కడ వెళ్ళి లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైందో మనకు తెలియదు. బలూచిస్తాన్ లో మనకు చైనా చాలా కాలంగా ఉంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC పెట్టి చాలా కాలంగా ఈ రోజు పాకిస్తాన్ లో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కానీ దాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని అమెరికాకి ఇస్తానంటే కూడా చైనా ఊరుకుంటుందా? పాకిస్తాన్ లో ఇన్వెస్ట్ చేసింది చైనా, వాళ్ళ ప్రజలు కోల్పోయింది చైనా. ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ ఎంతమంది, చాలా మంది చైనీస్ చంపారు. ఆత్మాహుతి దాడులు జరిగినాయి, వాళ్ళ కన్ఫ్యూషన్స్ ఇన్స్టిట్యూట్ మీద దాడులు జరిగినాయి కరాచీ. ఇన్ని దాడులు ఎదుర్కొన్నటువంటి చైనా వాళ్ళకి ఖనిజాలు ఇవ్వకుండా అమెరికాకి ఇస్తానంటే మరి చైనా ఊరుకుంటుందా? అక్కడికి వచ్చి అమెరికా ఏం చేస్తుంది? ఇరాన్ ని కంట్రోల్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ మీద కన్నేసి ఉంచాలి, చైనాని కౌంటర్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రష్యా ఈ యొక్క వార్మ్ వాటర్స్ అంటే మన అరేబియన్ సముద్రాలు కూడా ఉండకూడదు అన్నటువంటి పంథాలో వాళ్ళు అమెరికా నుంచి తిష్ట వేసే ప్రయత్నం చేస్తాం. మరి చైనా ఊరుకుంటుందా? అందుకనే ఈ యొక్క మనకు SCO రిజల్యూషన్ లో మనము పాకిస్తాన్ కూడా ఒక విధమైనటువంటి చెంపదెబ్బ కొట్టినటువంటి పరిస్థితి చూడొచ్చు. చైనా అది చేసింది. ఒక నెల క్రితం మనకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి చైనా నెల రోజుల్లో వాళ్ళ మనసు మారిపోయిందంటే మనం నమ్ముతామా? కాబట్టి మనం కూడా ఏంటంటే కానీ ఇప్పుడు ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ట్రంప్ ని హ్యాండిల్ చేయాలి కాబట్టి వీళ్ళు వ్లాడిమిర్ పుటిన్, మోదీ గారు, తర్వాత షీ జిన్పింగ్ ముగ్గురు నవ్వుకుంటూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఉన్నటువంటి ఫోర్స్ ఎత్తుతో డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేని పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద సవాల్ విసిరారు. నువ్వు మమ్మల్ని అందరినీ ఏదో ఉంచుతామని ప్రయత్నం చేస్తున్నావా, దానికి ఆ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మేము సిద్ధంగా ఉన్నాము. ఒక అహంకారికి, ఒక ఎగో బాగా ఉన్నటువంటి వ్యక్తికి
అన్నిటికంటే దారుణంగా శిక్ష మీరు ఏం విధించగలరంటే అతన్ని ఇగ్నోర్ చేయడం అన్నది, కంప్లీట్ గా అతన్ని పక్కన పెట్టేయడం అన్నది చాలా పెద్ద దెబ్బ. మోదీ గారు వచ్చేస్తున్నారు, అతని మీద మీరు ప్రతి దాడి చేసి మీరు ట్యాక్స్లు టారిఫ్లు వేసారు. ఫర్ ఇన్స్టెన్స్ కెనడా వేసి, కెనడా మీద 30% ట్యాక్స్ వేస్తే కనుక కెనడా ప్రతి దాడి చేసి వాళ్ళ మీద మళ్ళీ కొన్ని ట్యాక్స్లు యాడ్ చేశారు, కొన్ని ఆంక్షలు విధించారు. అలాగే బ్రాజిల్ కూడా అదే చేసి, మనం అది చేయలేదు ఇది చేయలేదు, మాట్లాడడం కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాం. ఇన్ఫాక్ట్ మన వార్తలు వస్తున్నాయి, 4 సార్లు ఆయన ట్రై చేశారు మోదీ గారు మాట్లాడడానికి, మోదీ గారు ఫోన్స్ తీసుకోలేదని మన వార్తలు వస్తున్నాయి. అంతకంటే దారుణమైన ఇన్సల్ట్ డొనాల్డ్ ట్రంప్ ఇంకేంటి ఏమీ లేదు. మనం ఎంత ఉంచాలనుకుంటున్నాం అంత ఇగ్నోర్ చేస్తున్నాం. ఒక పుల్లి అంటాం కదా, ఒక ఇట్లా విస్తృతంగా ఒక చేసినటువంటి గుండా చర్య చేస్తున్నటువంటి వ్యక్తిని కంప్లీట్ గా ఇగ్నోర్ చేయడం అంటే చాలా అతను తట్టుకోలేనటువంటి బాధ్యత కలిగిస్తున్నాం. పైపెచ్చు తన శత్రువులు తన ప్రత్యర్థులు అన్నటువంటి దేశాలతో మనం కలిసి వెళ్తున్నాం. అందుకే నేను చూసాం పీటర్ నవారో ఎటువంటి పనికిమాల స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు బ్రాహ్మణులందరూ అక్కడ చమురు తోటి లాభాలు సంపాదించుకుంటున్నారు, భారతీయులు ఇండియన్స్ కి వీళ్ళు నష్టం కలిగిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? బ్రాహ్మణులు ఇండియన్స్ కాదు అంటున్నాడు. అంటే ఎటువంటి స్టేట్మెంట్ అర్థం చేసుకోవచ్చు. చాలా మీరు మళ్ళీ స్టేట్మెంట్ వినండి. కాబట్టి ఇటువంటి అతని కింద ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను పెట్టి ఇట్లా నీచమైన స్టేట్మెంట్స్ ఇచ్చి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మళ్ళీ అక్కడ కుల వివక్ష తీసుకొచ్చి మన దేశంలో మన ఆపోజిషన్ పార్టీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని డిఎంకే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తే అది కరెక్ట్ అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు రాహుల్ గాంధీని చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఫర్ ఇన్స్టెన్స్ డెడ్ ఎకానమీ అనగా అవును భారతదేశం డెడ్ ఎకానమీ మొదలుపెట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి అమెరికా ఏం చెప్పారో దానికి వత్తాసు పలికేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు మన దగ్గర, మన దేశం. అవును బ్రాహ్మణులే మొత్తం దేశాన్ని దోచుకుంటున్నారని చెప్పేసి మన దేశంలో ఒక విధమైనటువంటి కుల వివక్షత, కుల ఘర్షణలు జరిగే దిశగా ఈరోజు మన సమాజాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఎందుకు? మనం డొనాల్డ్ ట్రంప్ కి దాసోహం అనలేదు, ఆయన కాళ్ళ ముందర మోకరిల్లు లేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా భయంకరమైన స్టేట్మెంట్. గతంలో ఫస్ట్ ఏప్రిల్ 2వ తేదీ ఆయన టారిఫ్లు వేసిన తర్వాత ఏం చెప్పాడంటే వచ్చే 90 రోజుల్లో వీళ్ళందరూ వచ్చి మనం ఇక్కడ టీవీలో చెప్పలేని పదం వాడి అక్కడ వచ్చి వాళ్ళందరూ గుర్తు పెట్టబోతున్నారు అని. అంటే ఎంతటి అహంకారం చూడొచ్చు. అటువంటి అహంకారం మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాం. పైపెచ్చు మోదీ గారు వార్నింగ్ కూడా ఇచ్చి వ్యక్తిగతంగా నా మీద చాలా టార్గెట్స్ ఉండబోతున్నాయి, అయినా సరే నేను మన రైతులను, తర్వాత మన పాల ఉత్పత్తిదారులను, మన మత్స్యకారులకు రక్షించే దిశగా నేను ప్రయత్నాన్ని నేను చేస్తాను చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. కాబట్టి ఈ అంశంలో వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి చర్యలు మనం చేస్తున్నాం. ముగ్గురు కలిసేసరికి ఇది ఆప్టిక్స్ మాత్రమే. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక ఏమంటారంటే మనకు టాకింగ్ క్లబ్ అంటాం కదా, మనం చర్చా వేదిక, చాయ్ పే చర్చ. అక్కడ మాట్లాడేటువంటి స్టేట్మెంట్స్, అక్కడ ఇచ్చే స్టేట్మెంట్స్ ఎక్కడా దానికి బలం లేదు, దాన్ని ఎవడు పట్టచ్చు. అక్కడ వచ్చేటువంటి ఏది ఇంప్లిమెంటేషన్ కూడా అవ్వదు. మరి క్రాస్ బార్డర్ టెర్రరిజం తప్పు అని చైనా కూడా తన సంతకం పెట్టినప్పుడు మరి ఇక్కడ ప్రతి టెర్రరిస్ట్ ని మనం ఈవెన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేస్తే దానికి వీటో చేసింది ఎవరు? చైనానే కదా. కాబట్టి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ వచ్చే స్టేట్మెంట్ల వల్ల ఎవ్వడికి లాభం లేదు. కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ మీటింగ్ లో సైడ్లు పక్కన జరిగినటువంటి చర్చలు, పక్కన జరిగినటువంటి మీటింగ్స్ చాలా కీలకం. దాంట్లో మనకు మోదీ గారు షీ జిన్పింగ్ మీటింగ్ ఒకటైతే, మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్ మీటింగ్ ఒకటైతే, వ్లాడిమిర్ పుటిన్ షీ జిన్పింగ్ మీటింగ్ ఒకటైతే, ఇంకొక కీలకమైన మీటింగ్ మనం అందరం మిస్ అయింది ఏంటంటే మోదీ గారు మియన్మార్ జనరల్ వాళ్ళ అధినేతను కలిశారు. అది కూడా చాలా కీలకం. ఎందుకంటే వాళ్ళ దేశం అంతా విచ్ఛిన్నం అవుతుంది. ఎస్పెషల్లీ మన సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు ఆ ప్రభుత్వం అధీనంలో లేకుండా వెళ్ళిపోయినాయి. అక్కడ మన దేశానికి వ్యతిరేకంగా చాలా శక్తులు అక్కడ ఉన్నాయి. వాళ్ళకి అస్త్రాలు, డ్రగ్స్ అని చైనా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మన చైనా మీద కూడా అక్కడ చర్యలు తీసుకుంటాం. గత నెల క్రితం జయశంకర్ గారు బీజింగ్ వెళ్లే ముందర మనం అటువంటి ప్రాంతంలో ఒక స్థావరం మీద డ్రోన్స్ తో దాడి చేసి బాగా విపరీతమైనటువంటి నష్టాలు కలిగించాం. మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది పిఎల్ఏ సైనికులు కూడా చనిపోయారని తెలుస్తాం. అంత దెబ్బ కొట్టిన తర్వాత మనం బీజింగ్ వెళ్ళాం. బీజింగ్ జయశంకర్ గారు వెళ్ళి మెసేజ్ ఇచ్చాం, మీతో మేము మైత్రి చేయగలం కానీ మీరు ఇక్కడ మా సరిహద్దులో చేస్తున్నటువంటి పిచ్చి చర్యల్ని మేము గమనిస్తున్నాం, దానికి మనం తిప్పి కొడతామని చెప్తున్నాం. అందుకనే ఈ జుంటా చీఫ్ ఎవరైతే ఆర్మీ చీఫ్, మియన్మార్ చీఫ్ మోదీ గారు కలిశారో చాలా కీలకమైంది. దానికి పెద్ద హ్యాండ్ అవుట్ రాలేదు. అంత చర్చలు కూడా షీ జిన్పింగ్, మోదీ, పుటిన్ దీని గురించే మాట్లాడుతున్నారు కానీ సైడ్ లో జరిగినట్టు చాలా ఉన్నాయి. అలాగే ఇంకొక చాలా కీలకం ఏంటంటే పాకిస్తాన్ అధినేత షహబాజ్ షరీఫ్, అతనికి ఎవరు కూడా బైలాటరల్ మీటింగ్ ఎవరు రాలేదు. షీ జిన్పింగ్ రాలేదు, తర్వాత మనకు వ్లాడిమిర్ పుటిన్ రాలేదు, ఎవరు పెద్ద దిగ్గజ నేతలు ఎవరు రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారు.
బహుశా ఇంతవరకైతే 6 రోజులు ఉండబోతున్నాడు షాబాజ్ షరీఫ్ చైనాలో. 6 రోజుల్లో మొత్తం వాళ్ళ క్యాబినెట్ అంతా తీసుకుపోయాడు. బహుశా బీజింగ్ లో ఏమైనా మాట్లాడతాడేమో తెలియదు కానీ, లేదా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ లీ కియాంగ్ ని ఇచ్చి మాట్లాడమంటారో మనకు తెలియదు, చూడాలి. సో దీంట్లో కీలకమైన అంశాలు ఏంటంటే, చైనా కూడా అమెరికాకి సిగ్నల్ పంపించడానికి మనల్ని వాడుకుంటోంది. అలాగే వ్లాడిమిర్ పుటిన్ కూడా అదే పరిస్థితి. మనం కూడా అమెరికాకి సిగ్నల్ పంపించడానికి చైనాతో మైత్రి మనం పెట్టుకుంటున్నాము, కానీ ఆచితూచి వ్యవహరిస్తున్నాము. అందరూ కలిసి పాకిస్తాన్ ఇగ్నోర్ చేశారు. సో ఇవి కీలకంగా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. అందుకని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కంటే కూడా సైట్ లో జరిగినటువంటి చర్చలు, అక్కడ ఉన్నటువంటి ఆప్టిక్స్ అనేది చాలా కీలకమైనది. ఓకే, పుల్లారావు గారు, సో చూశారు కదా, ఈ ముగ్గురు మీటింగ్ విజువల్స్ బయటకు వచ్చాయి. కొద్దిసేపటికే ట్రంప్ స్పందించారు. ఇక్కడ యుఎస్ లో ఇప్పుడు ఎర్లీ మార్నింగే వెంటనే ట్రూత్ లో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఏ దిశగా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా? అల్టిమేట్గా అమెరికా ట్రంప్ వెనక్కి దగ్గొచ్చా టారిఫ్ల మీద తన్నంతట తానుగా? మీరు అన్మ్యూట్ చేయండి పుల్లారావు గారు. పుల్లారావు గారు అన్మ్యూట్ మ్యూట్లో ఉన్నారు మీరు. ఎస్. ఒక మ్యారథాన్ రేస్ స్టార్ట్ అయినప్పుడు 26 మైళ్ళు రన్నింగ్, అందరూ స్టార్టింగ్ లో 1 కిలోమీటర్ వరకు అందరూ బాగా పరిగెత్తారు. బాగుంది, బాగా పరిగెడుతున్నారు భరత్ గారు అంటాం. మరి 1 కిలోమీటర్ తర్వాత ఏమవుతుంది చూడాలి. ఇది వెంటనే తేలే విషయం కాదు. ఇది విన్నాక మన గిద్దర్ గారు చెప్పినట్టుగా ఒక పోర్షన్ విన్నా, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. రష్యాకి ప్రైమ్ ఇంట్రెస్ట్ ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం అయిపోవాలి, వాళ్ళు దాంట్లో విజయంగా బయటికి రావాలి. చైనాకి అమెరికాతో మంచి ఒప్పందం కావాలి. చైనాకి అమెరికా సౌత్ సీ, ఆ దక్షిణ సముద్రం, కొరియా గిరియా వదిలేసి వెళ్ళిపోవాలి. మనకున్న పరిస్థితి అందరికి తెలుసు. మనకు ముగ్గురికి వేరే ఇంట్రెస్ట్ ఉండినా మన ముగ్గురికి ట్రంప్తో సంబంధం ఉన్నది. అడ్వర్స్ అవనే, వ్యతిరేకత అవనే. సో చూడాలి ఇవన్నీ ఎలాగా వస్తాయో బయటికి. మనం ఇవాళ కలిసాం, జై అన్నామంటే అయిపోయిందంటాం కాదు. ఎస్, భారతదేశం క్లియర్ మెసేజ్ ఇచ్చారు. భారతదేశం, ఆ చైనా జీ జిన్పింగ్ కూడా అన్నాడు, పాత సివిలైజేషన్స్, పాత సంస్కృతులు మనం కలవాలి అని చెప్పాడు. చాలా పెద్ద మెసేజ్ ఇచ్చాడు, పెద్ద మెసేజ్. మరి ఎంతవరకు అది దాని మీద ఉంటాడు, మరి మారిపోతాడా? రేపు ఎల్లుండ తప్పకుండా పాకిస్తాన్తో ఒక స్టేట్మెంట్ వస్తుంది, మన స్నేహం ఇలాగే ఉంటుంది, హిమాలయాస్ అంత బలంగా ఉంటుంది, వస్తుంది. అదంతా రూటీన్. మన దాని గురించి నిరుత్సాహం పట్టుకోవడం తప్పకుండా. ఇది కొద్దిగా ముందరికి వెళ్ళినా భారతదేశానికి విశేషమైన అడ్వాంటేజ్. రీజనల్ గా కూడా నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ అందరికి కూడా మెసేజ్ వెళ్తుంది. ఎప్పుడైనా చైనా మనం వదిలేస్తుంది, చైనా కూడా బ్యాలెన్స్ అర్థం చేసుకుంటుంది. ఏమనంటే భారతదేశంతో విరోధం చాలా కాస్ట్లీ కదా, అది కూడా అర్థం చేసుకోవచ్చు కొంతవరకు. తర్వాత వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్, మనకు లేని అడ్వాంటేజ్ ఏంటంటే, వాంగి అలాగే పొలిట్ బ్యూరోలో ఒక మెంబరు 15-20 సంవత్సరాలు బట్టి వాళ్ళే ఫారెన్ అఫైర్స్ అంతా 20 సంవత్సరాలు బట్టి నడుపుతున్నారు ఇటు అటు. ఉదాహరణ రష్యన్ ఫారెన్ మినిస్టర్ లావ్రోవ్ 30 సంవత్సరాలు బట్టి నంబర్ 1, నంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు ఫారెన్ అఫైర్స్. మన వాళ్ళు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలకి మారిపోతూ ఉంటాం కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ మనకు ఉన్నది. కానీ ఇప్పుడు ఈయన 10-11 సంవత్సరాలు బట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నది కాబట్టి ఆ సంబంధాలు, ఆ అండర్స్టాండింగ్ వచ్చింది. ఏమవుతుందో మనం చూడాలి. ఒక మంచి స్టార్ట్, కానీ అమెరికాతో మాత్రం మనం సంబంధం కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ వాళ్ళతో కూడా ఉన్నాయి. మనం వాళ్ళు వదిలేస్తే సో ఇప్పుడు ఎవరు తగ్గాలి? మనమైతే టారిఫ్స్ విషయంలో మనమైతే ఇంకా అడగడం మానేసాం. రెండోది రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ విషయంలో అయితే మనం అదే స్టాండ్ లో ఉన్నాం. ఇప్పుడు మనమైతే తగ్గమని చెప్పాం. ఇప్పుడు ట్రంప్ తగ్గుతాడా? ఒకటి, ఇంకొక దేశం, ఏదో 2 దేశాలు, బ్రెజిల్ ఏదో ఎదిరించినట్టుగా కొన్ని దేశాలు కూడా బయటకు వస్తే ట్రంప్ ది ఈ గోడ, ఈ టారిఫ్ వాల్ పడిపోతుంది. ఎందుకంటే ఇది ఎలాంటిదంటే, అందరూ ఆయన మాటకి ఒప్పుకుంటేనే, అందరితో ఒప్పందం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది టారిఫ్స్. కొంతమందితో ఉంటే ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి 10% టారిఫ్ ఉన్నాయి, కొన్ని దేశాలకు 15 ఉన్నాయి. మనం వాళ్ళకి కొంతవరకు ట్రాన్స్షిప్ చేసి అమ్మొచ్చు. ఆ కాంపోనెంట్ ట్యూబ్ వెళ్తే కొంతవరకు అమ్మొచ్చు. ఇది 50% కాదు, 100% చేసినా ఓ 25% ప్రైసెస్ తో వెళ్తాది.
డొనాల్డ్ ట్రంప్ కి ఏమిటంటే వచ్చింది, భారతదేశం ఎలా స్టాండ్ తీసుకుంటాది అని కళ్ళు అనుకోలేదు. అంటే మనం భయపడి వెంటనే విత్డ్రా చేసుకుంటాం రష్యా అని అనుకున్నాడు, అంతేనా? అనుకున్నాడు. తర్వాత వీళ్ళేంటి మన ముందర ఏంటి చాలా రేషియల్ గా పోయాడు, ఏంటి ఎంత రిసెప్షన్ ఇచ్చారు. ఒక తెల్లవాడు వచ్చినందుకు అహ్మదాబాద్ లో మన మందులు వచ్చి హాయ్ అంటున్నారని చాలా మెతకోళ్ళు అనుకున్నాడు. ఏమున్నది ఈ చేతిలో? ఆయిల్ లేదు కదా, వీళ్ళు ఇస్తున్నాయి కదా, ఈ సంగతి ఏంటి? అది చాలా చాలా కానీ ఆయన డెడ్ ఎకానమీ అన్న 10-15 రోజులకే మన జీడిపి గ్రోత్ రేట్ 7.8% వచ్చి అదే తప్పు. ఈ ప్రభుత్వం డబ్బా కొట్టుకోవటం. మేము 3వ ప్రభుత్వానికి వచ్చేస్తాం, 2వకి వస్తాం. ఏంటిది? ఏంటి మా మిత్రుడు ఒప్పుకోడు. ఏంటిది? ఒకటి ఎత్తుగల పెరిగింది. ఈ గత 3 నెలలు బట్టి 2 నెలలు బట్టి ప్రొడక్షన్ పెంచారు. ఎవరో ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్టర్స్, ఈ డ్రగ్ ఎక్స్పోర్టర్స్, యాపిల్ ఫోన్స్ రికార్డ్ ప్రొడక్షన్ చేశారు. గత 2-3 నెలలు బట్టి పంపించారు. టారిఫ్ ఇంపాక్ట్ రాకముందు మొన్న ఎప్పుడో రాష్ట్రం అది కనపడింది. అదే పెద్ద ఇది మనకి ఒకటి. ఎప్పుడైనా డెంగ్ జియాపింగ్ చైనీస్ నాయకుడు 20-30 సంవత్సరాలు నాయకత్వం చేసి చైనా ముందర తీసుకొచ్చి 89లో ఉన్నాడు, హైడ్ యువర్ పవర్ బైడ్ యువర్ టైం. నీ పవర్ దాసుకో, కాసుకో, మాట్లాడొద్దన్న. అది భారతదేశం ప్రతిరోజు 3వది అయిపోతాం, 4వది అయిపోతాం. అంటే కరెక్టా అని నేను అనుకుంటున్నా. మిత్రులు ఎవరో వాళ్ళు ఇంత తప్పు మనకి. టారిఫ్ రిలేటెడ్ ఉండొచ్చు, టారిఫ్ రిలేటెడ్ మీరు అన్నట్టు ఉండొచ్చు, కానీ బట్ ఓవరాల్ గా డెడ్ ఎకానమీ అయితే కాదు కదా ఆయన చెప్పిన విధంగా. డెడ్ ఎకానమీ కాదు, అసలు కాదు, లైవ్ గా రావచ్చు. నిజంగా నరేంద్ర మోడీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అయితే ఇన్ఫ్లేషన్ నెంబర్ బిలో 2% దగ్గరలో ఉంది. అది లోయెస్ట్ కదా. భరత్ గారు మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఫారెన్ పాలసీ, డిఫెన్స్, హోమ్ మినిస్ట్రీ, స్వచ్ఛ భారత్ ఇలాంటి డిసిప్లిన్ చాలా బ్రహ్మాండంగా చేసే నరేంద్ర మోడీతో ప్రధానమంత్రి మిగతా వాళ్ళు కంపేర్ ఎవరైనా చేయటం కష్టం. కానీ ఎకానమీ వ్యవసాయం వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అది అలాగే ఉంటుంది. ఒక ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ చూపడదు. అంటే ఏదో మినిమం ప్రైసెస్ ఇచ్చాం అవన్నీ కాదు కదా. ఇప్పుడు మనం పెరగలేదు కదా. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటి, జిఎస్టీ తగ్గిస్తా అన్నాడు. నిజంగా 2 సంవత్సరాల క్రితం తగ్గించాలి. ఇప్పుడు తగ్గిస్తే ప్రజల చేతితో డబ్బు వస్తుంది, కన్సంప్షన్ పెరుగుతుంది, మనకి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. పెట్రోల్ ధర కొద్దిగా తగ్గిస్తే అందరికి ఉపయోగం. అది తగ్గించాలి. తగ్గిస్తారా? మన ఏదో బడ్జెట్ లో 1,00,000 కోట్లు తగ్గించామన్నారు, ఆఖరికి 10,000 కోట్లు కూడా తగ్గలేదని మన రిపోర్ట్స్ వచ్చింది. తగ్గిస్తారా? అది పెద్ద ప్రాబ్లం. మిడిల్ క్లాసెస్ కి తృప్తి లేకపోతే. చెప్పండి గిరిధర్ గారు. తలకే అడ్డంగా అవుతున్నారు, చెప్పండి. డూ యూ అగ్రీ ఆర్ నాట్? రెండవది నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చారు, మన దేశ వస్తువులు, ఇండియాలో తయారైన వస్తువులే కొనుగోలు చేయండి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయండి అన్నాడు. ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఇది? అండి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది మన దేశంలో నాణ్యతతో కూడినటువంటిది, తక్కువ ధరలో, రీజనబుల్ ధరలో ప్రొడ్యూస్ చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మన దగ్గర చాలా ప్రోడక్ట్స్ అటువంటివి ఉన్నాయి. కానీ అమెరికా మోడల్ ఏంటంటే ఎక్కువ ధరలో అమ్ముతారు, కానీ దాని ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ కింద తీర్చిదిద్దుతారు, బ్రాండింగ్ తీసుకొస్తారు. ఆ బ్రాండింగ్ కి మనం అటాచ్ అవుతాం. మన దగ్గర ఉన్నటువంటి 10 రూపాయల కాఫీ కంటే కూడా 150 రూపాయల స్టార్బక్స్ కాఫీ మీద ఎందుకు ప్రజలు రకాల పడతారు. దానికి ఒక ఏమంటారంటే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేశారు, బ్రాండ్ క్రియేట్ చేశారు. సంవత్సరానికి ఒక్క రోజు వాడు 100 రూపాయల కప్పు కాఫీ అని అనౌన్స్ చేస్తే 2 కిలోమీటర్ల క్యూ కట్టి మనం వాడు తాగం. ఎందుకు? ఒక బ్రాండింగ్, ఒక వాల్యూ యాడ్, ఒక విధమైనటువంటి లైఫ్ స్టైల్, ఒక సిగ్నిఫికెన్స్ తయారు చేశారు. దానికి వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. నాణ్యత మనం ఏం తీసుకోలేదు, కానీ మనకు అటువంటి బ్రాండ్ వాల్యూస్ లేవు కాబట్టి అందరూ పట్టించుకోవద్దు. ఇక్కడి నుంచే సామాన్లు కొని మనకే వాడు తయారు చేసి మళ్ళీ అర్మానీ, గుచ్చి అని మనకే అమ్ముతాడు. బ్రాండ్ కూడా మనం కొనుక్కుంటున్నాం. ఇన్ఫాక్ట్ మనోహర్ పారికర్ గారు ఆయన ఇది డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన ఆరా తీసి అంత లోతులోకి వెళ్తే కనుక ఏం తెలిసిందంటే మన స్నో షూస్, మన సైనికులు కొంటున్నటువంటి స్నో షూస్ బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫ్యాక్టరీ కూడా లేదు వాళ్ళ దగ్గర. అది మన దేశంలో తయారీ, బెల్జియం కొనుక్కుంటాం. బెల్జియం కొని బెల్జియం నుంచి మళ్ళీ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన దేశం ప్రోడక్టే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది చూసిన తర్వాత నెగిటివ్ లిస్ట్ పెట్టడం మొదలు పెట్టారు.
ఎందుకు సైన్యం ఏంటంటే మన దేశంలో తయారు చేసే దేనికి నాణ్యత లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాక నాణ్యత ఉంటుంది. ఇటువంటి మనలో ఉన్నటువంటి కొలోనియల్ మైండ్ సెట్ వల్ల అలా పని చేశాము. ఆయన బ్యాన్ చేయడం మొదలు పెట్టారు. ఆయన ఉండగా ఆయన కాలంలో కనీసం అంటే 300 ప్రొడక్ట్స్ బ్యాన్ చేశారు. ఇప్పుడు 13,000 ఐటమ్స్ మనం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కంప్లీట్ గా ఇంపోర్ట్ బ్యాన్ చేశాం. మన దేశంలో మనం చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రాబ్లం మనకు ఉంది. పుల్లారావు గారు ఆయన యాంగిల్ ఆయన చెప్తున్నారు, తప్పకుండా ఆయన విభేదిస్తారు. మనం ఈ రోజు 4వ పెద్ద ఎకానమీ కాదా? మనం చెప్పినా చెప్పకపోయినా మనం కూడా చెప్పలేదు. IMF చెప్పింది, వరల్డ్ బ్యాంక్ చెప్పింది, మనం చెప్పాలా. మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అని వాళ్ళు చెప్పారు. మోదీ గారు అనౌన్స్ చేయలే. మోదీ గారు అనౌన్స్ చేస్తే కనుక ఇది కాదు అని చెప్పి ఇంకెవరో చెప్పుండొచ్చు. కాబట్టి మనం ఈ రోజు మన ఎకానమీ $4 trillion ఖర్చు అవుతుంది. కాబట్టి మనం 4th లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచం అనౌన్స్ చేసింది, మనమే అనౌన్స్ చేయలే. వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని పొలిటికల్ గా వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ ఉద్దేశం దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ యూపీఏ ప్రభుత్వం అమెరికా లాంటి పెద్ద శక్తిని వాళ్ళు దీన్ని మన న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోగలిగారు చెప్పుకున్నారు వాళ్ళు. అలాగే కోబ్రా గడేని అరెస్ట్ చేసినప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వీక్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకు ఢిల్లీలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ యొక్క సెక్యూరిటీ విత్డ్రా చేసి వాళ్ళకు మన శక్తి ఏంటో చూపించగలిగారు. కాబట్టి ఏ ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు గొప్పదాన్ని చూపించుకోవడానికి ఆనవాయి. కాబట్టి ఈ ప్రభుత్వం మేము 4th ఎకానమీలో ఉన్నాం, 3rd ఎకానమీకి వెళ్తామని చెప్పడం తప్పే ఉంది. అన్ని చెప్తున్నాయి, అందరి ఎక్స్పెక్టేషన్స్ అవి. రాబోయే 2 సంవత్సరాల్లో మనం జర్మనీని ఓవర్టేక్ చేయబోతున్నామని చెప్తున్నారు. దానికి 2 కారణాలు. మన ఎకానమీ పెరుగుతోంది, మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉన్నది. అలాగే జర్మనీ ఎకానమీ తగ్గుతోంది, పడిపోతుంది. అమెరికా చేసిన ఈ పిచ్చి పనుల వల్ల వాళ్ళ ఎనర్జీ కాస్ట్ బాగా పెరిగిపోయింది. రష్యా నుంచి కూడా కొనుక్కోవట్లేదు, రష్యా నుంచి ఆయిల్ రావట్లేదు, గ్యాస్ రావట్లేదు, వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ బాగా పెరిగిపోయింది. ప్లస్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఈ ఎకానమీ అంతా కూడా అంజెలా మర్కెల్ ఉన్నప్పుడు ఆవిడ చాలా తప్పు చేసి మొత్తం చైనాతో అనుసంధానం చేసింది. చైనా ఏం చేసిన వాళ్ళు టెక్నాలజీ అంతా అబ్జర్వ్ చేసేసి ఈరోజు జర్మనీ నుంచి కొనట్లేదు. అవే ప్రోడక్ట్స్ వాళ్ళు చైనాలో తయారు చేసుకుంటారు. హెవీ ఎక్విప్మెంట్, హెవీ ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంతా ఈరోజు చైనాలో తయారవుతుంది. దాంతో ఈరోజు జర్మనీ ఎకానమీ పడిపోతుంది. జర్మనీ ఎకానమీ పడిపోతుంది, మనం పెరుగుతున్నాం. కాబట్టి 2 సంవత్సరాలు మనం కళ్ళు మూసుకుంటే మనం ఓవర్టేక్ చేస్తాం. అది ఎందుకు చెప్పడంలో తప్పే ఉంది మనకి. కాబట్టి మనదేంటో ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదే మోదీ గారు చెప్తున్నారు. మనం ఎదుగుతున్నప్పుడు మనం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేది మనం ముందర పెట్టుకుని ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక ప్రోడక్ట్ మనం ముందుకు తీసుకురాగలిగితే మనం రేపటి రోజు చాలా అద్భుతంగా మనం ఎదగలమని చెప్పారు. మనం డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి మనం ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రతి పార్టీకి ఉంది. మనం ఏమి చేయకుండా మీరు ఈరోజు ఎలక్షన్స్ పెడితే కనుక ఏ పార్టీ గెలవు, బీజేపీ కాదు కదా, ఏ పార్టీ గెలవు. ప్రతి పార్టీ కూడా ఉచితాలు ఇస్తేనే గెలిచేటువంటి ఒక పనికిమాలిన సంస్కృతి మన దేశంలో తయారైంది. మీరు కొద్దిగా దాంట్లో కట్ చేసినా కనుక మీ ఓట్లు పోతాయి. కాబట్టి ప్రజలు ఓట్లు అమ్ముతారు, వాళ్ళ ఓట్లు వాళ్ళు అమ్ముకుంటారు, కానీ పార్టీలు కొనుక్కుంటాయి. ఏ పార్టీ అయినా ఇదే పరిస్థితి. కాబట్టి ఉచితాలు ఇవ్వాలి. ఉచితాలు ఇచ్చేంత వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం తక్కువ ఉంటుంది. మీకు ఈ ఫ్రీ బీజు, ఈ సోషల్ సెక్యూరిటీ, దీనివల్ల మనకు వచ్చేటువంటి ధనం, మనకు ఉన్నటువంటి డిస్పోజబుల్ అసెట్స్ చాలా తక్కువ. అయినా వాటిల్లో మనం చేసాం. ఇంతకాలం ఒక 5-6 సంవత్సరాలు మనం GST నడిపించిన తర్వాత కొన్ని హై రేట్స్ కొన్ని ఉండి ఇవన్నీ ఉన్న తర్వాత మనకి ఇప్పుడు రమారమి నెలకి 2 లక్షల కోట్ల మనకు GST కలెక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనకు కొంత స్టెబిలిటీ వచ్చింది, మన ఎకానమీలో తట్టుకోగలిగే కెపాసిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని 2 స్లాబ్స్ తీసుకొచ్చి కొన్ని అంశాలను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాల్యూమ్ గేమ్ ఆడుతున్నాం. కాబట్టి దీంట్లో మొదటి రోజు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు, చాలా కారణాలు ఉన్నాయి. ప్లస్ ఇప్పటికి కూడా పెట్రోల్ కానీ లిక్కర్ కానీ ఇంకా కూడా మన GSTలో లేవు. స్టేట్ ప్రభుత్వాలు అధీనంలో ఉన్నాయి. లిక్కర్ అమ్ముకునే వాళ్ళు బతుకుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు కూడా ఫ్రీబీస్ అన్ని ఇచ్చుకుంటున్నారు. ఇంకా మనకు చాలా రిఫార్మ్స్ రావాలి. ఈ సోషలిస్టిక్ మోడల్ ఉన్నంత వరకు దేశ పురోగతి అనేది కుంటుకునే ఉంటుంది. మనకు వెనిజులా తీసుకున్నాము, తర్వాత మనకు వియట్నాం తీసుకున్నాము. వియట్నాం ఆఫ్ కోర్స్ ఇప్పుడు జస్ట్ చైనా యొక్క అవుట్సోర్స్ ప్రొడక్షన్ హౌస్ అయింది, అంతేగాని వాళ్ళకంటే ఏం పెద్ద ఒరిజినాలిటీ లేదు. అలాగే ఈ సోషలిస్ట్ మోడల్ అడాప్ట్ చేసిన దేశాలన్నీ కూడా కొలాప్స్ అయింది. మనము కాంటెక్స్ట్ మోడల్ కాదు, సోషలిస్ట్ మోడల్ కాదు. మనం మన శక్తి ఏంటో దాని దృష్ట్యా మనం వెళ్ళాలి. అదే మోదీ గారు చెప్తున్నారు. 10 ఏళ్ళు ఎగ్జాక్ట్ గా 10 years లో మనము మన దేశంలో తయారైనటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకురావాలని చెప్తున్నారు. ఈ రోజు మనం ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచాన్ని మనం యాక్సెప్ట్ చేసి ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాలు ఎక్కడెక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుని మనం ఏం చేస్తున్నాం, మీ దగ్గర ఇంపోర్ట్ చేస్తున్నటువంటి ఒక మోడల్ ఉంది. ఈ రోజు కూడా మీరు లాక్హీడ్ మార్టిన్ చూసారంటే వాళ్ళ F-35 కానీ, వాళ్ళ F-16s కానీ, లేదా బోయింగ్ లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రమారమి 30-35 దేశాల నుంచి ఇంపోర్ట్ తీసుకుంటారు. కాంపొనెంట్స్ అన్ని అమెరికాలో తయారవు. అదే మనం చేసాం. GE నుంచి ఇంజిన్ కొనుక్కొని తేజస్ తయారు చేసుకున్నాం.
కానీ ఈ రోజు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మనల్ని వ్యతిరేకంగా దాన్ని అస్త్రంగా వాడుకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మనకి. గ్లోబలైజేషన్ ఇంట్రొడ్యూస్ చేసింది వాళ్లే. ఈ రోజు గ్లోబలైజేషన్ వల్ల మనం లాభపడి మనం శక్తివంతంగా ఎదుగుతూ ఉంటే మనల్ని కంట్రోల్ చేయడానికి కోసం వాటర్ ప్రొటెక్షనిజం లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం చూసుకోవాలి. మనం క్రమేపీ దాని గ్లోబలైజేషన్ నుంచి బయటకు వస్తాము. మనం కూడా మనకు కావాల్సినటువంటి కీలకమైన అంశాల్లో మన సెక్యూరిటీ మనం చూసుకుంటాము. కాబట్టి మోదీ గారు పిలుపునిచ్చారు. ప్లస్ ఇన్ఫాక్ట్ ఈవెన్ మైక్రోసాఫ్ట్ కానీ లేదా మనకు వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇటువంటి ప్లాట్ఫామ్స్ లో ప్రత్యామ్నాయం తీసుకురామని నేను చెప్పాను. గతంలో కూ అన్నటువంటి యాప్ వచ్చింది ట్విట్టర్ కి ప్రత్యామ్నాయంగా. అన్ఫార్చునేట్ గా తట్టుకోలేకపోయింది, అది కొలాప్స్ అయింది. బహుశా ఇప్పుడు మళ్ళీ దానికి రెన్యూడ్ ట్రస్ట్ ఇవ్వబోతుంది ప్రభుత్వం. అంబానీ లాంటి వాళ్ళు ముందుకు వస్తారు. మరి కోకో కోలాకి ప్రత్యామ్నాయంగా క్యాంపకోలో తీసుకొస్తున్నారు. సో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతదేశం. కానీ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రపంచంలో అమెరికా కాదు కదా, ప్రపంచంలో ఏ దేశం కూడా కంప్లీట్ 100% వాళ్ళ దేశంలో చేసుకోలేదు. ఏ అంశాలని వాళ్ళు అస్త్రంగా వాడుకుంటారు అన్నది దాని దృష్ట్యా మనం మన ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి. రేర్ ఎర్త్ మినరల్స్ ఈరోజు చైనాలో 90% వాళ్ళ కంట్రోల్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. దానికి ప్రత్యామ్నాయం చూసుకుంటున్నామా. మన దేశంలో కొన్ని ఖనిజాలు దొరికాయి, రష్యా నుంచి కొన్ని తెచ్చుకుంటున్నామా, ప్రత్యామ్నాయం చూసుకుంటున్నామా. కాబట్టి సమయం పడుతుంది. ఒక కనీసం అంటే 5 నుంచి 7 సంవత్సరాలు వీటిని ప్రాసెస్ చేసి దాన్ని చేయగలిగినటువంటి శక్తి మనం పెంచుకుంటున్నామా. కాబట్టి దేనికైనా కానీ కూడా గతంలో ఉన్నటువంటి పాలసీలను బ్రేక్ చేసి ప్రొటెక్షనిజంకి వెళ్ళినప్పుడు మనకు కూడా దాన్ని కౌంటర్ చేయడానికి సమయం పడుతుంది. మనకు ఆ సమయం కోసం మా మోదీ గారు ఇప్పుడే దానికి పునాదులు వేశారు, దానికి బీజాలు నాటారు. కొంతకాలం అంటే వస్తుంది. పుల్లారావు గారు ఏమనుకున్నా అనుకోకపోయినా మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అయ్యి తీరుతాము. మనం గారు డూ యు అగ్రీ? ఒకటి 3rd లార్జెస్ట్ ఎకానమీ కాదని నేను ఎందుకంట, మనకి 155 కోట్ల జనం 150 కోట్ల జనం ఉన్నారు. జర్మనీకి 8, జపాన్కి 12, ఇంగ్లాండ్కి 7, 6 ఎన్నో ఉన్నాయి. మన జనాభా ఎక్కువ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ కదా. ఎవరో ఆ మాట అంతా ఆయన ఎగిరిపోతాడు. ఇప్పుడు అంబానీ అదానీలు ఆనందంగా ఉంటే సరిపడుతుందా నాకు? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు అంటే. సో ఈవెన్ మేబీ మిస్టర్ గిర్ధర్ ఇస్ వెరీ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. నా సంగతి ఏంటి అది అడుగుతున్నాను భరత్ గారు. ఈవేళ మనం చెప్పేది ఏంటంటే కొంచెం మిడిల్ క్లాసెస్ దే మే బీ ఫేవరింగ్ గవర్నమెంట్, కానీ నేను ఫ్రాంక్ గా చెప్తున్నా ఓటుకి వెళ్ళటానికి నెగ్లెక్ట్ చేశారు. ఎందుకంటే ఇది కొద్దిగా సైడ్ లైన్ అయిపోయారు. యాజ్ అన్ ఎకానమిస్ట్ నేను చెప్తున్నా అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ జేబులో ఇప్పుడు ఆ జిఎస్టీ నిజంగా చేస్తే, నిజంగా ట్యాక్సెస్ తగ్గిస్తే, ప్రజల చేతిలో ఒక డబ్బు వస్తే దెన్ ఇట్ విల్ బి వండర్ఫుల్. అది మళ్ళీ ఎకానమీ రివైవ్ అవుతుంది, వాళ్ళ ఫీలింగ్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇంకో విషయం చెప్తా, మీరు చాలా ఆశ్చర్యమైంది. 2014లో అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఎకానమిస్ట్ సుబ్రహ్మణ్యం స్వామి ఆయన మీద అన్నారు, నేను చెప్పను ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. పోస్టేజ్ స్టాంప్ మీద కూడా అంత నాలెడ్జ్ లేదు ఎకానమిక్స్ అనేది, అది వేరు. ఆయన ఏమన్నాడంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద బ్యాంకులో పెట్టే వాళ్ళది మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వదు, తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే మంచిదన్నారు. దేనికంటే ఆ డబ్బంతా ఇండస్ట్రీస్ వాళ్ళకి బ్యాంక్స్ ఇస్తే తక్కువ ఇంట్రెస్ట్తో వ్యాపారం పెరుగుతుంది. ఎక్కడా లేదే ఆ థియరీ. భారతదేశం పొదుపు దేశం, వేల సంవత్సరాలు బట్టి పొదుపు. బంగారం ప్రపంచంలో గత 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల్లో తవ్విన బంగారం ఎక్కడ ఉన్నాయి? పెరు అవునాయి, బ్రెజిల్ అవునాయి, ఇంగ్లాండ్ అవునాయి. ఎక్కడ బంగారం అయినా 60% అంతా ఇక్కడికి వచ్చేసారు. భారతదేశంలో ఉన్నది పొదుపు. అలాంటి పొదుపు హ్యాబిట్ పాడైపోయిందా? ఎస్, ఆ సేమ్ వరల్డ్ బ్యాంక్, ఆ సేమ్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. అది కొంచెం కేర్ఫుల్ గా గవర్నమెంట్ చూసుకోవాలి. మిడిల్ క్లాసెస్ అసంతృప్తిగా ఉంటే ఏ ప్రభుత్వం ఆగలేదు. లేకపోతే అంతా ఫ్రీ ఇస్తున్నారు కదా కొన్ని ప్రభుత్వాలు, ఎందుకు ఓడిపోతున్నారు? తుక్కుగా ఎందుకు ఓడిపోతున్నారు చెప్పండి? అంతా ఫ్రీ ఇచ్చారు కదా, ఓట్లేస్తున్నారు ఆఖరికి. మనం చెప్పుకోవటం అనవసరం. అంతా ఎకానమీ పెరగకుండా అంతా ఫ్రీ ఇచ్చినా సరిపోదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ అంటే ఇప్పుడు ఎంత ఇవ్వగలుగుతాడు? ఫ్రీ నెలకు 1000-2000 ఇవ్వగలుగుతాడు తప్ప వాడి ఆదాయం పడిపోయినప్పుడు, మిగతా ఆదాయం పడిపోయినప్పుడు, మీరు జగన్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, పడిపోయింది. ప్రజలు కూడా నేను చెప్పేది ఏమంటున్నా, ఎస్ ఫారెన్ అఫైర్స్ లో విశేషంగా నరేంద్ర మోడీ గారు ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ డెవలప్ కాకుండా ఫ్రీ బిల్ ఎంత ఇచ్చినా వేస్టే. ఎకానమీ డెవలప్ అవుతూ ఫ్రీ బిల్స్ ఇస్తే ఆదాయం పడుగుతూ. ఎందుకంటే ఈవేళ ఆయన 30వ సంవత్సరాన్ని నేను కంగ్రాచులేట్ చేశాను. వచ్చాను చంద్రబాబు నాయుడు వీక్నెసెస్ ఉన్నాయి, సర్వైవ్ అవ్వాడు 30 సంవత్సరాలు, అదే గొప్పతనం అన్న. 90 సంవత్సరాల వ్యక్తి ఎవరో ఉన్నాడంటే అదే సర్వైవ్ అవ్వాడు. సర్వైవ్
బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి, మిడిల్ క్లాసెస్కి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది తప్ప ఇవ్వకపోను, మనం గిరిధర్ గారిని కన్విన్స్ చేయడానికి చెప్తున్నా, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు, ఎక్కిసారు. ఏ ఆడ మనిషి స్కూటర్ మీద వెళ్ళే మనిషి దానికి ఏం లేదా, సైకిల్ మీద వెళ్ళే దానికి లేదా? యూనివర్సల్ స్కీమ్ చేస్తే వదిలిపోయింది కదా. ప్రతి ఆడ మనిషికి బంజారా హిల్స్ లో ఉండనే, మీ స్టూడియోలో ఉండనే 2000 ఇచ్చేయండి. మిల్టన్ ఫ్రీడ్మన్ చెప్పాడు 50 సంవత్సరాల క్రితం, డబ్బు డైరెక్ట్ గా ఇచ్చేయి, హెలికాప్టర్ నుంచి కూడా పడే, అది బెటర్ దెన్ దిస్ బస్ సర్వీస్, ఇది సర్వీస్, అది సర్వీస్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, తప్పకుండా స్ట్రాంగ్ భారతదేశం ఉండాలంటే స్ట్రాంగ్ ఎకానమీ ఉండాలి. అది చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి, చూస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేసింది గత 3 నెలలు బట్టి ఆయనకే అసంతృప్తి ఉన్నది కొన్ని విషయాల్లో. ఆయన సరి చేస్తే మనకి మొదలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అమెరికన్ దెబ్బ పక్కన తప్పుకుంటారు. అవునండి. అయితే ఇందాక గిరిధర్ గారు బ్రాండింగ్ గురించి ఒక మాట చెప్పారు. అమెరికన్ బ్రాండ్స్ లో ఇప్పుడు స్టార్ బక్స్ కాఫీని మీరు చెప్పినట్టు తీసుకుందాము, ఆ 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి స్టార్ బక్స్ కాఫీ దేశం మొత్తం మీద చూస్తే మేబీ 1,00,000 మంది కొంటున్నారు అనుకుందాం. కానీ మన దేశీ 10 రూపాయల కాఫీ ఒక 10 కోట్ల మంది తాగుతున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే దేనికి ఎక్కువ వాల్యూ యాడ్ అవుతుంది, మన ఇండియన్ ప్రొడక్ట్స్ కే యాడ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఈ మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ 25 to 35% అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటే మోర్ దాన్ 40% లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేజర్ గా ఎకానమీ అంతా, మీ మనీ అంతా మార్కెట్ లోకి ఎవరి నుంచి వస్తుందంటే వీళ్ళ ద్వారానే వస్తుంది. ఎప్పుడైతే మనం ఇండియాలో మేక్ చేసే ప్రోడక్ట్స్ వీళ్ళకి రీచ్ అవ్వగలుగుతామో అప్పుడు మోడీ గారు చెప్పినట్టు ఈ ఎకానమీని, మన ఇండియన్ ప్రొడక్ట్స్ ని ఇండియా మార్కెట్ లో చేయటము అనేది చాలా ఈజీగా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓన్లీ 1 సెంటెన్స్ అలకే గారు చెప్పిన మాట ఒకటి కలుపుతున్నా. మిడిల్ క్లాసెస్ పేదవాళ్ళ చేతిలో డబ్బు పెడితే ఆ వెలాసిటీ ఆఫ్ డబ్బు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఆ చేతి నుంచి ఈ చేతికి ఆ చేతికి వెళ్ళి ఎకానమీ రైజ్ అవుతారు. ధనవంతుడికి ఇస్తే వాడు ఇంటికాడ పడేస్తాడని ఒక సేయింగ్ ఉన్నది. సో మిడిల్ క్లాస్ వెలాసిటీ ఎక్కువ, వెలాసిటీ స్పీడ్ చేతులు మారుతా పోతారు. కాబట్టి మిడిల్ క్లాస్ మాత్రం చేయాలి ఎకానమీ సస్టైన్ అవి గ్రో అవ్వాలి. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తానండి, మనది ఇండియాది ఎప్పుడు సేవింగ్స్ ఎకానమీనే. ఇప్పుడు కొంచెం సేవింగ్స్ తగ్గాయి. ఒక మాట అంటారు, డెవలపింగ్ కంట్రీస్ కి సేవింగ్ ఈజ్ అ బూన్. మనం ఎందుకంటే మనం ఎక్కడ సేవ్ చేస్తాం, గోల్డ్ లో సేవ్ చేసేది కొంతవరకే అయితే మాక్సిమం బ్యాంక్స్ లోకి వెళ్తుంది, ఎఫ్డీల రూపంలో. ఇవన్నీ ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మళ్ళీ ఆంటర్ప్రెన్యూర్స్ దగ్గరికే వెళ్తుంది. ఇన్వెస్ట్మెంట్ బూస్ట్ అవ్వాలి అంటే సేవింగ్స్ పెరగటం కూడా చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఇచ్చే పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు, ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే సేవింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది కూడా బూస్ట్ చేయగలిగేలాగా గవర్నమెంట్ ఏదన్నా కొత్త పాలసీస్ తీసుకురాగలిగితే, ఆ ఇంట్రెస్ట్ రేట్స్ లో కన్విన్సింగ్ గా చేయగలిగితే ఖచ్చితంగా మనకి ఇన్ ద కంట్రీలోనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయి. గిరిధర్ గారు ఫైనల్ కామెంట్. ఒకటి, పుల్లారావు గారి ఒక విషయం తెలుసు, జినీ కోషెంట్ అని ఒకటి ఉంటుందండి. మీరు ఏ దేశందైనా మీరు వెళ్ళి చూస్తే కనుక జినీ కోషెంట్ అని ఒకటి ఉంటుంది. అదేం చెప్తుందండి, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు అంబానీ అదానీలో ఒకటి, నా పరిస్థితి ఏంటి అని అన్నారు కదా. ఈ యొక్క వ్యత్యాసాన్నే జినీ కోషెంట్ చెప్తుంది. ఈ జినీ కోషెంట్ లో చైనా కంటే, అమెరికా కంటే, యూరోప్ కంటే మంచి స్థానంలో భారతదేశం. అంబానీ అదానీలు ఉండకూడదు అనుకున్నటువంటి ఆలోచన ఒకటి, లేదా పేదరికాన్ని పంచాలి అనుకున్నటువంటి సోషలిజము, ఇటువంటి భావజాలం ఉంటే కనుక మనం ముందరకు వెళ్ళలేదు. ఈ రోజు మనం అద్భుతమైన శక్తిగా ఎదగాలంటే అంబానీ అదానీలు అంటే ఇంకో 10 మంది తయారవ్వాలి. మీరు టాప్ రిచెస్ట్ 25 వ్యక్తులు ఎవరైతే ప్రపంచంలో 25 ధనికులైనటువంటి వాళ్ళు చూసారంటే 18 మంది అమెరికాలో ఉన్నారు. కాబట్టి మనం అటువంటి వాళ్ళ సంఖ్య పెంచాలి. ఈ రోజు అదానీ ఉన్నారు కాబట్టి మనం హైఫా పోర్ట్ తీసుకోగలుగుతున్నాం. చైనా కొలంబో పోర్ట్ లో వాళ్ళు కబ్జా చేసుకుంటే దాని పక్కన ఉన్నటువంటి బర్త్ మనకి ఇచ్చారు. అదానీ తీసుకుని అక్కడ కూర్చున్నారు. కాబట్టి మనకి ఇటువంటి శక్తి కావాలి. ఆ శక్తి లేదంటే ప్రపంచంలో మనం ఆడలేము. చైనాకు ఉన్నటువంటి కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు, వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకి అంబానీ అదానీ లాంటి వాళ్ళు కావాలి. భారత ప్రభుత్వం చేయలేదు. సోషలిజం మోడల్ అంతా కూడా పేదరికాన్ని పనిచేసేగానే ఉంటుంది, కానీ ధనికులను స్టార్ట్ చేయదు. అందుకనే వాళ్ళ కాన్సెప్ట్స్ అన్ని జీడిపి అన్న కాన్సెప్ట్స్ చాలా పనికిమాలిన కాన్సెప్ట్స్ అవి. మన దేశంలో మన పూర్వీకులు, మన శాస్త్రవేత్తలు ఎన్నో 100 సంవత్సరాలకి తీసుకొచ్చిన కాన్సెప్ట్ అష్టలక్ష్మి అమ్మవారు. అష్టలక్ష్మి అమ్మవారు అన్నది ఏదో పూజ చేయడానికి, మంత్రం చేయడానికి, మంత్రాలు చెప్పుకోవడానికి కాదు. అది మన కాన్సెప్ట్స్.
ధనం అంటే ఏంటి, సంపద ఏంటి అన్నట్టు కాన్సెప్ట్ అది. దాంట్లో ఒక లక్ష్మి గురించి చెప్తాను, నేను సమయం లేదు కాబట్టి. మన సంతాన లక్ష్మి అని ఒక లక్ష్మి ఉంటుంది. సంతాన లక్ష్మి అన్నది ఎంత క్రూషియల్ అయినా చూడండి. మనకు స్టాటిస్టిక్స్, మనకు సైన్స్ ఏం చెప్తోందంటే సగటు స్త్రీ తన జీవిత కాలంలో 2.1 మంది పిల్లలను కనకపోతే ఆ జనాభా క్షీణిస్తుంది అని చెప్తాను. 2.1 స్టాటిస్టిక్ ని నన్ను ఏమంటారంటే రీప్లేస్మెంట్ రేట్ అని అంటారు. రీప్లేస్ అంతకంటే ఎక్కువ పిల్లల కంటే ఆ జనాభా పెరుగుతుంది, అంతకంటే తక్కువ కంటే కన్నా క్షీణిస్తుంది. ఈ రోజు స్టోరీ కట్ చేస్తే చైనా యొక్క TFR టోటల్ ఫర్టిలిటీ రేట్ 0.96, అంటే ఒక్క పిల్లవాడు కూడా కనట్లేదు వాడు. జపాన్ 1.14, మనకు కొరియా 0.86. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా 1.4 కంటే కింద పడిపోతే ఆ సమాజం మళ్ళీ రివైవ్ అవ్వబోతుందని చెప్తోంది సైన్స్. కాబట్టి ఇవన్నీ 1.4 కింద పడిపోయింది. మనం అన్ఫార్చునేట్లీ 1.93 మనం ఈరోజు మనం కూడా క్షీణించే పరిస్థితిలో ఉన్నాం. చైనాని మీరు ఏమి చేయకపోతే 30 సంవత్సరంలో మొత్తం క్షీణిస్తుంది, కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మీరు ఒక్క జీడిపి పెరిగిందంటే జపాన్ పరిస్థితి అంత జీడిపి ఉంది, వాళ్ళ దగ్గర ధనం ఉంది, దాన్ని అనుభవించడానికి వ్యక్తులు లేరు, ఆ ఫ్యాక్టరీని అలైన్ చేయడానికి మనుషులు లేరు వాళ్ళ దగ్గర, ఇమిగ్రేషన్ పర్మిట్ చేయట్లేదు, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అందుకనే మోదీ గారు ఇందాక 5 లక్షల మందిని ఇక్కడి నుంచి జపాన్కి పంపిస్తామని ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడ పనిచేయడానికి మనుషులు లేరు అక్కడ. ఆ పరిస్థితి మనం కూడా తెచ్చుకోకూడదు. అందుకనే సంతాన లక్ష్మి అనేది చాలా క్రూషియల్. ఇటువంటి అష్టలక్ష్మికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, నేను వెళ్ళదలుచుకునే టైం అయిపోయింది కాబట్టి. మన భారతీయ కాన్సెప్ట్ ఆఫ్ సంపద అనేది చాలా డిఫరెంట్. అక్కడ ఒక మెటీరియల్ వెల్ఫేర్ మాత్రమే చూస్తున్నారు, మెటీరియల్ గ్రోత్ మాత్రమే చూస్తున్నారు. ఈ రోజు చైనాలో 25 పట్టణాలు ఉన్నాయి, ఒక్క మనిషి కూడా ఉండడు. ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ టౌన్స్ 25 ఉన్నాయి, ఒక్క మనిషి కూడా ఉండడు అక్కడ. వాళ్ళ బుల్లెట్ ట్రైన్స్, ఒక షాంఘాయికి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్స్ తప్ప మీకు అవన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి, ఎవరు వెళ్ళడానికి అయినా నడిపిస్తారు, ఎందుకంటే జీడిపీలు ఆడవుతుంది కాబట్టి. ఇటువంటి పనికిమాలిన జీడిపి నంబర్లు మనకు పనికిరావు. అందుకనే మనకు సోషలిజం కానీ క్యాపిటలిజం కానీ రెండు మన దేశానికి పాశ్చాత్యం. ఇందాక ఒక విషయం ఆయన చెప్పారు పునరావు, దాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. బంగారం సంబంధించి ఈ రోజు అమెరికాలో ఫోర్ట్ నాక్స్ లో 8,800 టన్స్ బంగారం ఉంది వాళ్ళ దగ్గర. మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 890 టన్నుల బంగారం మన దగ్గర ఉంది. కానీ మన స్త్రీల మెడలలో 25,000 టన్నులు ఉంది మన దగ్గర. అమెరికన్ ఫోర్ట్ నాక్స్ లో ఉన్నటువంటి సంపద కంటే 3 రెట్లు మన స్త్రీల దగ్గర ఉంది. తిరువనంతపురంలో, తిరుపతిలో, ఇట్లా మన ఆలయాల్లో, మన మఠాల్లో ఉన్నటువంటి కూడా లెక్క పెట్టామంటే 50,000 టన్నులు మన దేశంలో ఉంది. కాబట్టి సంపన్నమైన దేశం. దీన్ని జీడిపి యాడ్ చేస్తే మనం అంత దాటిపోయి ఉన్నాం. కాబట్టి మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక ఆవిడ కూడా అలెక్కి కూడా చెప్పారు, మనకు అంబానీ అదానీలు మీకు స్టార్బక్స్ మనకు స్టార్బక్స్ కానీ లేదా పెద్ద పెద్ద బ్రాండెడ్ ఉన్నటువంటి కాఫీ తాగొచ్చు, మిగతా వాళ్ళు 10 రూపాయల కాఫీ తాగొచ్చు. కానీ ఎవరు వీళ్ళు స్టార్బక్స్ తాగాలి అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు తాగుతారు, వీళ్ళ స్థాయిలో వీళ్ళు తాగుతారు. మన దేశంలో ఎక్స్ట్రీమ్ పవర్టీ అనేది 2.5% కంటే తక్కువ ఉంది. కరోనా టైంలో కూడా మనం మేనేజ్ చేయగలిగాం. 2016-17 నుంచి మనం తగ్గించాం. ఈరోజు ఎక్స్ట్రీమ్ పవర్టీ లేదు, ప్రభుత్వ స్కీమ్స్ ఉన్నాయి. మీరు కనుక ఆకలితో ఉంటే కానీ మీకు ఆహారం ఉచితంగా ఇచ్చేటువంటి స్కీమ్స్, పథకాలు ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మనం ఆ పరిస్థితి నుంచి బయటపడుతున్నాం. అఫ్ కోర్స్ ఇంకా సంపన్నమైన దేశం కాదు, ఆ పాటలో ఉన్నాం. గతంలో ఈ సోషలిస్ట్ మోడల్స్ పెట్టడం వల్ల వెల్త్ క్రియేట్ చేయలేకపోయాం. ఈవెన్ క్రియేట్ చేస్తున్నాం. ఎయిర్పోర్ట్స్ వచ్చాయి, మనకు సీ పోర్ట్స్ వచ్చాయి, రోడ్స్ వచ్చాయి, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చాయి. ఇవన్నీ రావడంతో అసెట్స్ పెరిగి, కాబట్టి దాని ఆధారంగా మనం చేయగలుగుతున్నాం. నువ్వు 2016లో మనకు 2-3 మనకు యూనికార్న్స్ ఉంది. ఇప్పుడు 110 యూనికార్న్స్ ఉన్నాయి మన దేశంలో. ప్రపంచంలోనే మనం 3వ స్థానంలో ఉన్నాం. 2 లక్షల అఫీషియల్ రిజిస్టర్డ్ స్టార్ట్అప్స్ ఉన్నాయి మన దేశంలో. సో వీఆర్ ద పాత్ ఆఫ్ ప్రోగ్రెస్. మనం క్రమేపీ మన మోడల్స్ మనం చూసుకుంటున్నాము. మోదీ గారికి పొలిటిక్స్ కన్స్టెంట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ బేస్ ఇస్తే కానీ ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఎకనామిక్స్ కి పాలిటిక్స్ కి కొన్ని చుక్కెదులు ఉంటాయి. పొలిటికల్ ఎకానమీలో చాలా కీలకమైంది. ఎకనామిక్స్ ఒప్పుకోకపోవచ్చు, కానీ పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది. కొన్ని పొలిటీషియన్స్ ఒప్పుకోకపోవచ్చు, ఎకానమిక్స్ కొంచెం చెప్తారు. వీళ్ళిద్దరి మధ్యలో అనుసంధానం చేయడం చాలా కష్టం. మోదీ చేస్తున్నారు, అందుకనే ప్రజలు ఆయన మెచ్చుకొని ఆయన ఓటేస్తున్నారు. కాబట్టి ఈ దేశం పురోగతి అన్నది ఒక పటిష్టమైన నేతృత్వంతోనే సాగుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ గిరిధర్ గారు, పుల్లారావు గారు, అలెక్కి గారు. సో మొత్తానికి ట్రంప్ అయితే మరొకసారి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఆయన విధించిన టారిఫ్ల మీద. రష్యా, చైనా, భారత్ అధినేతల మీటింగ్ తర్వాత అమెరికా అధినేత వెన్నులో కూడా వణుకు పుట్టాల్సిన పరిస్థితి స్పందన. సో ఎవరైనా దిగిరాక తప్పదు. వాళ్ళు ఏదో జరుగుతుంది అనుకున్నారు టారిఫ్స్ చేస్తే,
దానికి మనం రివర్స్ అటాక్ తోటి టారిఫ్లో అమెరికాకే నష్టం అనే వాదన కూడా వినిపిస్తుంది. ఆబ్వియస్లీ అంటే ఆయన ఏదో మనం తలొగ్గితే వాళ్ళకి లాభం అనుకున్నారు, బట్ మనం తలొగ్గలేదు. ఏం జరిగిందో మనం చూసాం. సో అల్టిమేట్గా ఆయన దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే స్వదేశంలోనే భారతదేశం మీద ఇంత టారిఫ్స్, భారతదేశం లాంటి మిత్ర దేశాన్ని ఎందుకు వదులుకోవడం అని విమర్శలు వచ్చాయి. అందుకని ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. రైట్.